జీరో ఫీజ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. అసలు చిరంజీవి గారి సినిమాలకి రివ్యూలు చూస్తారా? రివ్యూలు చూడాలా? ఆయన సినిమా వస్తుందంటే వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఇయర్ వశిష్ఠ సినిమా వస్తుంది, వెళ్ళి మనం చూసేద్దాము అని చెప్పి అన్నారనమాట. దాంతోపాటు ఒక ఇంటర్వ్యూలో కూర్చొని అదే ఇయర్లో ఎన్టీఆర్ గారితో సినిమా చేయాలి, రవితేజ గారితో సినిమా చేయాలి, బట్ చిరంజీవి గారితో మనం కోరుకోకూడదులే అని చెప్పి అన్నాను కదా. అన్నారు. ఎస్, అంటే అంత పెద్ద హీరోల పక్కన మనం కోరుకోకూడదులే అని చెప్పి అన్నట్టు అన్నారు అనమాట. సో ఎక్కడా కూడా మీ మైండ్లో చిరంజీవి గారితో సినిమా వస్తుందన్న ఆశ కూడా లేదు. బట్ సడన్గా అంటే నెక్స్ట్ ఇయర్కి పండక్కి వస్తారని మీకు ఆ ముందు ఇయర్ కూడా తెలియదు. ఎలా మీరు ప్లేస్ అయ్యారు మనశంకర వరప్రసాద్లో? ఆపర్చునిటీ ఎలా వచ్చింది? మీరు క్వశ్చన్ చాలా పెద్దది కాబట్టి నేను కూడా మీ ఫస్ట్ పార్ట్ నుంచి చెప్తాను. యు ఆర్ రైట్. ఆపరేషన్ వ్యాలంటైన్ 2024 ఫిబ్రవరి ఎండ్కి ప్రీ రిలీజ్ జరిగింది. ఆ టైంలో ఆబ్వియస్లీ సినిమాకి చేసాం కాబట్టి యూఆర్ గోయింగ్ టు ద ప్రీ రిలీజ్కి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది అచ్చా చిరంజీవి గారు వస్తున్నారా అని. ఓ మై గాడ్ అనుకున్నా నేను. అసలు అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఐ సా చిరంజీవి గారు లైవ్గా నా కళ్ళతోటి ఇన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ ఆపరేషన్ వ్యాలంటైన్. ఐ వాజ్ స్టార్ స్ట్రక్. అసలు నిజంగానే అయ్యా ఏంటిది అని అంటే బ్రో, చిన్నప్పటి నుంచి అంటే ఐ హావ్ సీన్ హిందీ ఫిలిమ్స్, ఐ హావ్ సీన్ తెలుగు ఫిలిమ్స్. నేను చాలా సినిమాలు చూస్తూనే పెరిగా. అమితాబ్ బచ్చన్ గారి సినిమాలు, దాని తర్వాత గోవిందా గారి సినిమాలు, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఇంకా వీళ్ళందరూ అయితే మా జనరేషన్ అంటే మేము గ్రోయింగ్ అప్. అలా చిరంజీవి గారి సినిమాలు ఐ థింక్ వన్ ఆఫ్ మై ఫస్ట్ చైల్డ్హుడ్ మెమరీస్ ఆఫ్ వాచింగ్ అ ఫిలిం ఈజ్ దట్ ఆఫ్, ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్, చిరంజీవి గారి డ్యాన్స్ ఫైట్స్. అది ఏ సినిమా ఏంటి అన్నది నేను తర్వాత రియలైజ్ అయ్యా. అంటే ఇన్ ఏజ్ వెన్ ఇదో సినిమా, దీన్ని సినిమా అంటారా అని కూడా తెలియదు. ఆ సింటాక్స్ ఏం తెలియదు, నాకు తెలియదు అసలు. అంటే దిస్ వాజ్ ప్రాబ్లీ వెన్ ఐ వాజ్ 5 years old, 6 years old. మేము అప్పుడు గుజరాత్లో ఉండేవాళ్ళం. మా డాడ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. గుజరాత్లో ఉన్నప్పుడు ఏంటి అంటే బేసిక్గా ఈ ఎయిర్ ఫోర్స్ దీనిలో సౌత్ వాళ్ళని నార్త్కి, నార్త్ వాళ్ళని సౌత్ పోస్టింగ్స్ పడుతుంటాయి. మా డాడ్ తను ఎయిర్ ఫోర్స్లో ఉన్నంతకాలం ఆల్ హిస్ పోస్టింగ్స్ వేర్ ఇన్ నార్త్ ఓన్లీ. బేగంపేట్, హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఒక 1 year 2 years అదేదో హాలిడే లాగా. అంటే నాన్న ఇంటి నుంచి వెళ్ళింది, మిగతా సర్వీస్ అంతా నార్తే. నేను పుట్టింది ఇక్కడే పుట్టినా కూడా ఐ వాజ్ ఆబ్వియస్లీ టేకెన్ టు భుజ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్, గుజరాత్. అది ఫార్వర్డ్ బేస్. ఇంకొక 30-40 kilometers పాకిస్తాన్ బోర్డర్ టచ్ అవుద్ది. అలాంటి ప్లేస్లో లాడ్ ఆఫ్ సౌత్ ఇండియన్స్. సో మాకు అక్కడ ఏంటంటే దే వాజ్ దిస్ ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం. ఇదంతా నాకు అప్పుడు చూస్తున్నప్పుడు, ఇవి చేస్తున్నప్పుడు తెలీదు. నేను తర్వాత వెన్ ఐ వాజ్ 12 years old, 13-14 years old, ఓహో ఇది సినిమానా, అచ్చా ఇది అరే బాగుందే. నాకు సినిమా ఇది సినిమానా అని తెలిసినప్పటి నుంచి చూస్తే మై పర్స్పెక్టివ్ వాజ్ ఇది సినిమా కాదు, ఇది మ్యాజిక్ షో, ఏదో మ్యాజిక్ షో నడుస్తుంది ఇక్కడ అన్న ఫీలింగ్ నాకు 10 years, 11-12 years అప్పుడు కూడా. వెన్ ఐ నో దట్ దిస్ ఇస్ ఫిలిం, ఇది హీరో, ఇది హీరోయిన్, విలన్ వచ్చాడు, ఇప్పుడు హీరో కొడతాడు, ఇట్లా ఆ అట్రాక్షన్ మీకు మ్యాజిక్ లాగా. నాకు మ్యాజిక్ అది. నాకు అది ఏంటంటే ఒకసారి వెన్ ఐ వాజ్ అ కిడ్, నాకు ఇప్పటికి గుర్తుంది, మా అమ్మని అడిగా నేను, మనకి ఇప్పుడు సాంగ్స్ ఉంటాయి కదా, సాంగ్స్లో హీరో హీరోయిన్ ఒక లొకేషన్లో ఒక అటైర్ వేసుకొని డ్యాన్స్ చేస్తాం, టప్మని లొకేషన్ చేంజ్ అవుద్ది, బట్టలు మారిపోద్ది. ఏంటి వీళ్ళు బట్టలు ఎప్పుడు మార్చుకున్నారు ఏంటి? దట్ ఇన్నోసెంట్ ఐ వాజ్, నాట్ నోయింగ్ వాట్ ఐ వాజ్ వాచింగ్. సో అమ్మ ఏదో చెప్పింది. తర్వాత వెన్ ఐ రియలైజ్డ్, అండ్ ఒక 17-18 బై ద టైమ్ ఐ వాజ్ 10th class, అరే అప్పుడు అట్లా అనుకున్నా కదా నేను. సో అది కూడా సినిమాలే. సో వెన్ ఐ వాజ్ అ కిడ్, మై ఫస్ట్ గ్లిమ్సెస్ ఆఫ్ వాచింగ్, ఏదో ఆడుకుంటూ అటు ఇటు వెళ్తూ ఇంట్లో వాళ్ళు సినిమా చూస్తుంటే, ఇదేంటి అని ఒక 5-10 నిమిషాలు ఉంటే, మనకు అప్పుడు అటెన్షన్ స్పాన్ తక్కువ ఉంటుంది చిన్న పిల్లలకి. మళ్ళీ వెళ్ళిపోయాం పరిగెట్టుకుంటూ, బయటకు ఆడుకున్నాం, మళ్ళీ వచ్చాం, ఏదో అట్లా. చిరంజీవి గారి ఫైట్స్ యూస్ టు అట్రాక్ట్ మీ అలాట్. ఎందుకంటే అందులో ఉన్న సౌండ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, అండ్ నాకు ఎంత రియల్ అనిపించేదో, అని నిజంగానే ఈ మనిషి కొట్టేస్తున్నాడు
అన్న ఫీలింగ్ ఉండేది నాకు. అండ్ యాజ్ అ కిడ్ యూ డోంట్ సీ దిస్ కదా, అవును మన రెగ్యులర్ లైఫ్లో చూడం కదా ఇలాంటివి. అవును. సో అట్ వాజ్ ఒక ఇది అదొకటి. ఇంకోటి రజనీకాంత్ గారి దళపతి. డా. నో ఐడియా, ఐ హ్యావ్ నో ఐడియా. జస్ట్ దట్ ఇవాళ నాకు తెలుసుకున్న తర్వాత నేను అది చెప్పగలను. కానీ దట్ లైట్ ఎఫెక్ట్, దట్ డిఓపి వర్క్, సంతోష్ శివన్ గారి శివన్ గారు. డిఓపి వర్క్ మైండ్లో ఉండిపోయాయి. అంజలి సినిమా, అందులో హీరోనే లేడు, బట్ అంజలి 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 అది, అండ్ ఆ అమ్మాయిని ఫస్ట్ టైం ఇంటికి తీసుకొచ్చినప్పుడు అవును. దట్ లైట్ ఎఫెక్ట్, ఆ ఎమోషన్ ఏంటో తెలియని, దీస్ ఆర్ ద ఇమేజెస్ అండి. చిరంజీవి గారి ఆ ఫైట్స్ కొట్టేస్తా ఏంది అని ఇట్లా చూసేది. ఇవి సమ్వేర్ అరౌండ్ 14-15 years when I came to know, ఓకే దీస్ ఆర్ ద ఫిలిమ్స్. దీన్ని సినిమా అంటారు. అచ్చా ఈ సినిమా టైటిల్ గ్యాంగ్ లీడరు, అచ్చా ఈ సినిమా టైటిల్ కొదమసింహం, ఓహో అని. అప్పటికే వి వేర్ ఇన్ హైదరాబాద్ అండ్ మా డాడీ వైపు ఫ్యామిలీ అనమాట, దే ఆర్ పిచ్చ ఫ్యాన్స్ చిరంజీవి గారికి, పిచ్చ ఫ్యాన్స్ అసలు. అయ్యే అంటే మా డాడీ వాళ్ళ తమ్ముడు బాబాయ్, మా డాడీకి 2 sisters, మొత్తం అంటే మా అత్తయ్యలు 2 అత్తలు. మేము మా తాతయ్య వాళ్ళ ఇంట్లో కలిసాము అంటే ఫర్ సంక్రాంతి, ఫర్ న్యూ ఇయర్ 100% నాకు ఇప్పటికి గుర్తుంది. VHS టేప్స్ రెంట్ మీదకి తెచ్చుకోవాలి అన్నది అదొక పని. నేను నాన్నతోటి వెళ్ళేవాడిని స్కూటర్లో ముందు కూర్చొని, వి యూస్ టు గో. ఒక 3-4 క్యాసెట్లు అవన్నీ చిరంజీవి గారివి. నేను అలా చూసిన సినిమాలే గ్యాంగ్ లీడరు, కొదమసింహము, కొండవీటి దొంగ, వేట అదొక సినిమా నాకు చాలా ఇష్టం. అది తర్వాత ఈటీవీలోనో జెమినీ టీవీలోనో ఐ వన్స్ వెన్ ఐ వాజ్ ప్రాబ్లీ ఇంటర్మీడియట్ ఆ టైంలో చంటబ్బాయి, స్వయం కృషి, ఇవన్నీ నేను అప్పుడు చూసినవి. బట్ ఇంత అండ్ తర్వాత ఇంకా మనం ఇంటర్మీడియట్లో వచ్చిన తర్వాత అసలు ఇంజనీరింగ్కి వచ్చేసి, ఇంజనీరింగ్ అప్పుడే ఫస్ట్ ఇయర్, ఇది 10th ఈ టైంలో ఇంకా సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటే, ఆ టైంలో ఒక పెద్ద హై వాజ్ ఇంద్ర సినిమా అంత పెద్ద హిట్ అవ్వడం, పెద్ద బ్లాస్ట్ అది. అండ్ నాకు ఇప్పటికి గుర్తుంది, మా ఫ్రెండ్స్ నేను వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ కుట్టించుకోవడం, ఊరికే కాలేజ్కి వెళ్తాం, కాలేజ్ నో యూనిఫామ్ కదా, లెట్స్ వేర్ దట్ అండ్ గో అని, వైట్ ఇంద్ర ఇంపాక్ట్. అబ్బా ఏం సినిమా రా అది అని. అండ్ ఇవన్నీ పేరెంట్స్ తోటే వెళ్ళినవి సినిమాలు. ఇంత అండ్ నేను ఇవన్నీ యాక్చువల్లీ ప్రీ రిలీజ్ చెప్దాం అనుకున్నా, అంత టైం తీసుకోకూడదు కదా, మరీ టైం ఎక్కువైపోతుందని చెప్పలేదు. వెన్ ఐ డిసైడెడ్ టు బికమ్ అన్ యాక్టర్ అండ్ థియేటర్ చేశాను నేను, దట్స్ వేర్ ఐ స్టార్టెడ్ మై యాక్టింగ్. అంటే ఎక్కడో దగ్గర చెయ్యాలి, ఏం చేయాలి నాకు తెలియదు, నాకు ఇండస్ట్రీలో తెలియదు, నాకు ఫిలిం నగర్లో వెళ్తే ఏ ఇంటికి వెళ్ళాలి, ఏ ఆఫీస్కి వెళ్ళాలి, ఎవరేంటి ఏమి తెలియదు నాకు. మీ థియేటర్ ప్లేస్ గురించి నాకు తెలుసు, ఏమేమి ప్లే చేశారు, సో దానికి సపరేట్గా క్వశ్చన్ ఉంది. సో ఎనీవే, అంటే నేను వెన్ ఐ స్టార్టెడ్ యాక్టింగ్, అప్పుడు మళ్ళొక్కసారి ఒక చిరంజీవి గారు, అంటే మనం ఏదో స్టేజ్ మీదకి వెళ్తున్నాం, రిహర్సల్స్ మొదలు పెట్టాం, ఒక డైరెక్టర్ పిలిచి అదేంటి డైలాగ్ అలా చెప్పావేంటి, ఇది కదా, ఈ డైలాగ్ మర్చిపోయావేంటి, ఇది చెప్పాలి కదా, నువ్వు వెళ్తుంటే మనం ఏదో ఇట్లా ఫర్నిచర్ ఉంటుంది అనుకోండి స్టేజ్ మీద, అది తగులుతుంది, డైరెక్టర్ అరే తగలకూడదు, నువ్వు స్టేజ్ మీద రీటేక్లు ఉండవు, అది తగిలిందనుకో అది తగలినట్టే వెళ్ళిపోవాలి, నువ్వు తగిలింది నొప్పి లేసింది అంటే నువ్వు క్యారెక్టర్ నుంచి బయటపడిపోతావు, అప్పుడు ఆడియన్స్ ప్లే నుంచి బయటపడిపోతారు. కరెక్ట్. ఇట్లాంటివన్నీ చెప్తుంటే వెన్ ఐ వాజ్ లెర్నింగ్ హౌ టు యాక్ట్ ఆర్ ఐ వాజ్ ట్రయింగ్ టు టెస్ట్ మై సెల్ఫ్, అప్పుడు ఒకసారి మళ్ళీ స్వయం కృషి, ఒక గ్యాంగ్ లీడర్, ఇవన్నీ రీకాల్ అయినా చూడడం, ఇంటికెళ్ళి బాధప్తా యూట్యూబ్ మీద పెట్టుకొని కూర్చొని చూడడం. అసలు ఆపద్ బాంధవుడు అదొక సినిమా, ఏంటి రుద్రవీణ, దట్ ఈస్ వన్ నెక్స్ట్ లెవెల్ ఫిలిం అది. అండ్ సార్ యాక్టింగ్ బేసిక్గా ఆ సినిమా ఎంత గొప్పది అని చెప్పే అంత గొప్పవాడిని నేను కాదు కానీ, బట్ సార్ యాక్టింగ్, చిరంజీవి గారి యాక్టింగ్ అన్నీ చూసి అసలు ఏంట్రా అంటే అప్పటి వరకు ఒక ఫ్యాన్ ఫేర్ తోటి వెన్ ఐ స్టార్టెడ్ యాక్టింగ్, సేమ్ మనిషిని మళ్ళీ మనం కొత్తగా చూస్తాం కదా, ఎందుకంటే ఇప్పుడు మనం యాక్టింగ్ చేయడం స్టేజ్ మీద ఒక 3 ప్లేలు అయ్యాయి, 3 plays ఓల్డ్, 4 plays ఓల్డ్, మనం కూడా ఆడిషన్స్కి వెళ్తున్నాం, ఇంకొక ప్లే స్టార్ట్ అయింది. ఈ దీనిలో మనం ఏంట్రా ఒక ప్లే చేసేటప్పుడు నాకు ఎప్పుడు ఒకటి ఇది ఉండేది, నేను చాలా బాగా వెళ్ళింది అనుకోండి స్టేజ్ షో తర్వాత
ఐ థింక్ ఆ పేజ్ మొత్తం మింగేసినట్టున్నారు. ఆ డైలాగులు చెప్పలేదు నేను. సార్ నేను ఈ డైలాగులు చెప్పావు అన్నవాళ్ళు. చెప్పానా? నాకు గుర్తులేదే ఏంటిది అని. సార్ నాకు ఎందుకు గుర్తుండట్లేదు, నేను మిస్ అయినవి 100% రాంగ్ అని చెప్తారు కాబట్టి ఓహో ఇది మిస్ అయ్యామని. అద్భుతంగా జరిగిన ప్లే, ఏది తప్పులు జరగలేదు యాక్టర్స్ వైపు నుంచి. లైట్ అది అంతా మ్యూజిక్ క్యూ మీద వచ్చింది, లైట్ క్యూ మీద వచ్చింది, ఎవ్రీథింగ్ గ్రేట్. బయటకు వచ్చి ఐ థింక్ ఈ 2 పేజీలు మొత్తం మింగేశాంరా. 10th పేజ్ ఒకటి, 12th 14th పేజ్ ఒకటి, అలా డైలాగులు మింగేశాం. ఎట్లా జరిగింది ఇది అని. ఆయన డైరెక్ట్ వచ్చి లేదు చెప్పారు మీరు ఇది, నీకు ఎందుకు గుర్తులేదు అంటే, సార్ ఏంటో సార్ నాకు గుర్తులేదు, నేను ఐ థింక్ ఐ ఫెల్. అది ఎందుకు అంటే ఆటో పైలట్లో వెళ్ళిపోతున్నాం, యు ఆర్ నాట్ బీయింగ్ ఇన్ ద మూమెంట్. నువ్వు రిహర్సల్స్ చేసాం మనం, ఏ థియేటర్ ప్లేకైనా 2 months 3 months రిహర్సల్స్ జరుగుతుంది సార్. లేకపోతే అది అలా చేయకపోతే ఒక 150 పేజీలు వెళ్ళి స్టేజ్ మీద చెప్పడం, అది ఇట్స్ నాట్ పాసిబుల్. యా, ఆటో పైలట్లో వెళ్ళిపోయావు నువ్వు, నీకు తెలియట్లేదు నువ్వు అది చెప్పింది కూడా. నువ్వు అది చెప్పిన తర్వాత ఇటువైపు నుంచి ఎగ్జిట్ ఇచ్చావా, తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ అటు నుంచి ఎంట్రీ తీసుకున్నావా, నీకు అది తెలియట్లేదు అంటే ఏంటి, వాట్, ఓహో ఇంత మూమెంట్ ఆ సర్కిల్లో లేము అంటే మైండ్ఫుల్గా ఉండాలి సార్. ఇప్పుడు మనం వెళ్తున్నాం, ఒక స్టెప్ వేసామన్నా కూడా మైండ్ఫుల్గా తీసుకోవాలి. అందుకే మాకు యూజువలీ థియేటర్ దీనిలో బాడీ ఎక్సర్సైజెస్ చేయించేవాళ్ళు. నాకు అసహ్యం పుట్టేది, నాకు స్కూల్ ఫీల్ వచ్చేది. ఈ పొద్దున వెళ్ళగానే మనకి పీటీ ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా స్కూల్లో, నాకు అది స్కూల్ ఫీల్ వచ్చి నాకు ఐ యూస్ టు హేట్ దట్ అలాట్. ఎందుకంటే నీకు ఇట్లా చేయబెట్టాలంటే చెయ్యి ఇక్కడ ఏం చేస్తుందో నీకు తెలియాలి వెన్ యూఆర్ ఆన్ ద స్టేజ్. అదేదో ఇట్లా అయిపోయి ఇట్లా అనేసుకొని జేబులోకి వెళ్ళిపోతే నీ క్యారెక్టర్ మారిపోతుంది. కరెక్ట్. నువ్వు లేబర్ క్యారెక్టర్ చేసుకుంటూ ఏదో పైజామాలో ఇలా చెయ్యి ఇట్లా పెట్టుకొని నిల్చుంటే ఎట్లుంటుంది. సో ఆల్ దీస్ థింగ్స్. అప్పుడు మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు చిరంజీవి సార్ ఫిలిమ్స్. ఇప్పుడు ఆయన కష్టం మీకు తెలుసు. ఒక ఆపద్ బాంధవుడు, ఒక కమర్షియల్ సినిమానే అనుకోండి, ఒక గ్యాంగ్ లీడర్. అసలు ఏంది పర్ఫార్మెన్స్, బావగారు బాగున్నారా, ఏంటా మనం అసలు ఇప్పుడు స్టార్ట్ చేసాము, అసలు మనం ఇక్కడికి ఎప్పుడైనా వెళ్ళగలమా, అది ఏంటి ఆ పర్ఫార్మెన్సెస్ ఏంటి, వాట్ ఈస్ అబ్బా అని సార్ మీద. అండ్ ఒక మన కంట్రీలో వెరీ గుడ్ యాక్టర్స్గా పేరు తెచ్చుకున్న చాలామంది, లైక్ ఒక వెంకటేష్ గారే కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, నాగార్జున గారు, అన్నమయ్య పర్ఫార్మెన్సెస్, రజనీకాంత్ గారు, కమల్ హాసన్, ఒక అమితాబ్ బచ్చన్, వాట్ పీపుల్ మ్యాన్. అందులో ముఖ్యంగా చిరంజీవి గారు. ఎందుకంటే చిరంజీవి గారి యాక్టింగ్ మనం చూసేటప్పుడు ఒక విపరీతమైన ఒక రియలిజం కనపడుతుంది నాకు. బికాజ్ దట్స్ హౌ ఐ కనెక్టెడ్. గుర్తుంది, చిన్నప్పుడు ఫైట్సే మనకి డైలాగులు ఏం అర్థం అవుతాయి, అసలు ఏంటి ఆ స్టోరీ ఏంటి మనకు తెలియదు కదా. చూసినా కూడా మనకేం అర్థం కాదు. 5-6 years ఫైట్స్ వుడ్ కీప్ మీ ఇంట్రెస్టెడ్, నిజంగా జరిగింది. సో ఒక కైండ్ ఆఫ్ రియలిజం యాక్టింగ్కి ఐ ఆల్వేస్ ఈక్వేటెడ్ చిరంజీవి గారు. వెన్ ఐ సా హిమ్ దట్ డే ఐ వాజ్ లైక్ వావ్, దిస్ ఫైనలీ హ్యాపెండ్. అలాంటి మనిషి, అంత ఆరాధించిన మనిషి ఇవాళ ఫస్ట్ టైం నా కళ్ళ ముందు ఇట్లా కనిపించడం. నేను వెంటనే కాళ్ళకి దండం పెట్టా, సార్ నా పేరు అభినవ్ అంటే తెలుసమ్మా. కూర్చున్న తర్వాత స్టేజ్కి వెళ్ళినప్పుడు దట్ ఈస్ వై ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ మై హార్ట్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.